జీవం ఏ పాటిది అని చెప్పి దేవుడు ఇంత గొప్ప మాట్లాడుతున్నాడు మన తండ్రి యేసుప్రభువు వారు. నీ జీవం ఏ పాటిది అని మాట్లాడుతూ వచ్చినాడు. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి నీ బతుకుని నీ యొక్క జీవితాన్ని సమస్త సంపూర్ణంగా మార్చాలని చెప్పి దేవుడు ఇంత గొప్ప ప్రత్యక్షంగా ఉద్దేశిస్తూ వచ్చినాడు. కాబట్టి మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు వారు. నీ జీవం ఏ పాటిది, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి జీవితానికి నువ్వు కంగారు పడుతున్నావు, తెగ ఆరాటపడిపోతున్నావు, తెగ ప్రయాసపడుతున్నావు. నాకు అది కావాలి, ఇది కావాలి, తినాలి, తాగాలి, సుఖంగా జీవించాలని ఈ వైపు చూస్తున్నావు. కానీ నీ యొక్క సంపూర్ణమైన నీ యొక్క జీవితానికి, నీకు ఆత్మకు ఉన్నటువంటి నీ యొక్క బతుకుని, నీ యొక్క జీవితాన్ని సమస్త సంపూర్తి చూడలేకపోతున్నావు బిడ్డ. నీ జీవం ఏపాటిది. ఇప్పుడు నేను నీ యొక్క ప్రాణాన్ని తీసుకుంటే నువ్వు ఎడిపోతున్నావు, ఎక్కడికి పోతావు, నీ యొక్క ఆత్మ అని చెప్పేసి దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి మన గొప్ప దేవుడు మన యేసుప్రభువు భూమి మీద ఉండగానే మనస్ఫూర్తిగా నువ్వు దేవుడిని తెలుసుకున్నట్లయితే నీ యొక్క ఆత్మని చనిపోయిన తర్వాత నీ యొక్క ఆత్మని పరలోక రాజ్యంలో తన యొక్క స్వర్గంలో చేర్చాలని చెప్పి దేవుడు ప్రత్యేకంగా కోరుతున్నాడు. కాబట్టి నువ్వు మనస్ఫూర్తిగా దేవుడిని స్వీకరించాలి, దేవుడిని అంగీకరించాలని చెప్పి దేవుడిని అద్భుతంగా ఆచరించి మాట్లాడుతూ గొప్పగా ప్రేమిస్తున్నాడు. నేను మరణానికి నరకానికి అప్పచెప్పకుండా గొప్పగా మాట్లాడుతూ గొప్పగా ప్రేమిస్తున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు. అంత గొప్ప ప్రేమతోటి ప్రేమిస్తున్నాడు మన తండ్రి యేసుప్రభువు వారు.